హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ విష్ణు. సో ఈ రోజు మనమైతే వేడివేడిగా బజ్జీలు అయితే చేయబోతున్నామండి. కాస్త వెదర్ కూడా చల్లగా ఉండడంతో మనమైతే వేడివేడి బజ్జీలు అయితే తిందాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ఒక గుండ్రటి బౌల్ అయితే తీసుకొని 250 గ్రాములు శనగపిండి అయితే వేసుకోవాలి. దాంట్లో 1 స్పూను బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసుకోవాలి. 1 స్పూను కారం అయితే వేసుకోవాలి. టేస్ట్కి తగినట్టు సాల్ట్, దాంట్లో కాస్త బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకునేసిన తర్వాత వాటర్ తీసుకొని కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ దాకా మిక్స్ చేస్తూ ఉండాలి. మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. Glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Paint the struggle and climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. ఇలాగా మెత్తగా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకునేసేయాలి. కడాయిలో శనగ నూనె అయితే వేసుకొని బజ్జీ మునిగేంత వరకు నిండుగా అయితే పోసుకోవాలండి. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. పెనం కింద మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి హీట్. ఇప్పుడు బజ్జీని బాగా శనగపిండిలో అయితే డిప్ చేసి ఎక్కడ గ్యాప్ రాకుండా బాగా డిప్ చేయాలండి. ఇలాగా గిన్నెకి కొద్దిగా ఆనుకొని నూనెలో అయితే వేసుకోవాలి.
నూనెలో బాగా హీట్ అయిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ అయితే చేసుకోవాలి. ఇలాగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. మరి డీప్ ఫ్రై అయితే చేసుకోవద్దండి, మాడిపోతుంది. ప్లేట్లో అయితే సర్వ్ అయితే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.